ఇండియన్ సినిమాను ముందుకు తీసుకెళ్లేందుకు ఇండియా వైడ్ గా టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్నారు. ఛాన్స్ ఉంటే హాలీవుడ్ ను బద్దలు కొట్టాలి అనుకుంటున్నారు. కానీ వారందరికంటే ముందున్నాడు ప్రభాస్. బాహుబలి 2 రిలీజ్ అయినప్పటి నుంచి అదే ప్రయత్నిస్తున్నాడు. ఎప్పటికప్పుడు బిగ్ స్క్రీన్ రూపురేఖల్ని మార్చేస్తాను అంటున్నాడు. కల్కి నుంచి బుజ్జి అనే రోబోట్ ను పరిచయం చేస్తూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన టీజర్ చూసారుగా. ప్రస్తుతం ఈ టీజర్ హాలీవుడ్ ను సైతం ఆశ్చర్యపరుస్తోంది. ఓ టాలీవుడ్ మూవీ నుంచి ఈ రేంజ్ అవుట్పుట్ ను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. రాజమౌళితో కలిసి బాహుబలి ప్రాజెక్టు కోసం 5 ఏళ్లు కేటాయించడం, ఆ తర్వాత తాను నటిస్తున్న ప్రతి సినిమాతో ఏదో ఒక కొత్తదనం, భారీదనం ఉండేలా చూసుకోవటం ప్రభాస్ కు అలవాటుగా మారింది. హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేదు. తనకున్న ఇమేజ్, స్టార్డంతో ఇండియన్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లాలి అని తాపత్రయపడుతున్నారు. ప్రభాస్ ఏం చేసినా సంచలనమే. పాన్ ఇండియాలోనూ హాట్ టాపిక్. అయితే రెబల్ అనుకున్న విజయం మాత్రం ఇంకా రాలేదు. అది కల్కితో నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బాహుబలి సిరీస్ తర్వాత కల్కికి మాత్రమే ప్రభాస్ దాదాపు 3 ఏళ్ల డేట్స్ కేటాయించారు. ఈసారి మాత్రం బాహుబలి రేంజ్ మ్యాజిక్ రిపీట్ చేస్తూ టాలీవుడ్ నుంచి హాలీవుడ్ సినిమాను ఇస్తాను అంటున్నాడు. కల్కిలో బుజ్జి రోబోను చూసిన తర్వాత టాలీవుడ్ కాస్త ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్ళింది. బామ్మ బాట బంగారు మాట మూవీలోని సూపర్ కార్ నుంచి నేటి కల్కిలోని ఫ్యూచరిస్టిక్ కార్ వరకు తెలుగు సినీ పరిశ్రమ ఎంతో ఎత్తుకెదిగింది. 1989లో తమిళ దర్శకుడు రాజశేఖర్ తెరకెక్కించిన బామ్మ మాట బంగారు బాట సినిమాలోని సూపర్ కార్ సీన్ ఇది. ఇప్పుడు ఇదే సూపర్ కార్ ను కల్కిలో బుజ్జి రూపంలో తీసుకొస్తున్నాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అప్పుడు ఎగిరే కారు అబ్బురు పరిస్తే ఇప్పుడు కల్కిలోను బుజ్జిని ఎగిరే కారుగా ఫ్యూచరిస్టిక్ కారుగా డిజైన్ చేయించారు. కేవలం ఈ కారు డిజైనింగ్ కు యూనిట్ కు 7 కోట్లు ఖర్చయినట్లు సమాచారం. కారు సంగతి పక్కన పెడితే ఇలాంటి ఇన్నోవేటివ్ స్టోరీస్ ను టాలీవుడ్ చాలానే చూసింది. ఆదిత్య 369 సినిమాలో బాలయ్య టైం మెషిన్ ఎక్కించాడు. ఇక ఘటోత్కచుడు చిత్రంలో ఎస్పీ కృష్ణారెడ్డి ఏకంగా రోబోను డిజైన్ చేయించాడు. సుబ్బారావు అనే పేరుతో మరమనిషిని సృష్టించాడు. సుబ్బారావును అప్డేటెడ్ వర్షన్ లో శంకర్ తీసుకొచ్చాడు. రోబో అనే మూవీతో బాక్సాఫీసును కొల్లగొట్టాడు. రోబోలో మాత్రం రోబో పేరు చిట్టి. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు రజనీకాంత్ కంటే చిట్టిని చూసేందుకే ప్రేక్షకులు ఎక్కువగా థియేటర్ కు పరుగులు తీశారు అంటే ఆశ్చర్యపోక మానారు. ఆగస్టులో పుష్ప 2 రిలీజ్ ఉంది. ఇంకా స్పెషల్ సాంగ్ షూట్ చేయాల్సి ఉంది. మరోవైపు మూవీ నుంచి ప్రమోషన్స్ లో భాగంగా ఒక్కో సింగిల్ రిలీజ్ అవుతా ఉంది. ఈ దశలో స్పెషల్ సాంగ్ చేసే బ్యూటీ క్వీన్ ఎవరు అనేది కొంతకాలంగా చర్చ జరుగుతోంది. సాయి పల్లవి 2, జాన్వీ కపూర్ అందరి పేర్లు వినిపించాయి. ఇంతకీ పుష్పతో ఊ అంటవా స్టెప్పులేసేదెవరు? పుష్ప 1 సూపర్ సక్సెస్ కావడానికి ఈ సాంగ్ ఒక రీజన్. పైగా సుకుమార్, దేవిశ్రీ ప్రసాద్ మూవీలో స్పెషల్ సాంగ్ అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో తెలిసిందే. అందుకే పుష్ప సీక్వెల్ గురించి ఎక్సైట్మెంట్ ఉంది. పుష్ప 2 ప్రాజెక్ట్ బిగిన్ అయినప్పటి నుంచి ఈ సినిమాలో కనిపించబోయే స్పెషల్ సాంగ్ బ్యూటీ ఎవరు అనేది డిస్కషన్ కొనసాగుతూనే ఉంది. చాలా మంది హీరోయిన్స్ పేర్లు వినిపించాయి. అందులో సాయి పల్లవి పేరు ముందుగా వినిపించింది. ఐకాన్ ఎనర్జీకి తగ్గట్లు రౌడీ బేబీ స్టెప్పులేస్తే పాన్ ఇండియా వైడ్ గా థియేటర్ షేక్ అవుతాయని టాక్ వచ్చింది. ఆ తర్వాత టాలీవుడ్ లేటెస్ట్ డాన్సింగ్ సెన్సేషన్ శ్రీలీల పేరు వినిపించింది. గుంటూరు కారంలో మహేష్ తో కుర్చీ మర్తపెట్టి పాటలో శ్రీలీల స్టెప్పులు తెలుగు రాష్ట్రాలను ఊపేశాయి. అందుకే ఆమె నెక్స్ట్ స్టెప్ పుష్ప 2 అన్నారు. పుష్ప 2 యూనిట్ యానిమల్ సెకండ్ హీరోయిన్ తృప్తి దిమిరి డేట్స్ లాక్ చేసింది. త్వరలోనే ఐకాన్ తృప్తి పుష్ప 2 స్పెషల్ సాంగ్ కోసం స్టెప్పులైనున్నారు. మరో విశేషం ఏంటంటే యానిమల్ లో రష్మిక, తృప్తి నటించారు. సో పుష్ప 2లో యానిమల్ కాంబినేషన్ అనేది మరో ప్లస్ గా మారనుంది. మొన్న సాయి పల్లవి పేరు, నిన్న శృతి హాసన్ నేమ్, తీరా సినిమా ప్రారంభంకి ముందు కరీనా కపూర్ పేరు, మళ్ళీ ఆమె కాదు కియారా అన్నారు. ఇప్పుడు మరో బాలీవుడ్ బ్యూటీ హ్యూమా హురేషి పేరు వినిపిస్తోంది. ఒక్క సినిమా కోసం ఇంతమంది హీరోయిన్స్ పేరు వినిపించడం ఇదే మొదటిసారి. అది కూడా రాకీ భాయ్ సినిమానే. కేజీఎఫ్ 2 తర్వాత బాగా టైం తీసుకుని హీరో యష్ నటిస్తున్న చిత్రం టాక్సిక్. షూటింగ్ స్కెడ్యూల్స్ గురించి ఎలాంటి అప్డేట్ లేదు. అయితే ఈ సినిమాలో నటించే కథానాయకుల పేర్లతో మాత్రం టాక్సిక్ పేరు తరచూ వినిపిస్తోంది. అందుకు కారణం ఈ సినిమా కథలో 3 కథానాయికలకు క్యారెక్టర్స్ ఉన్నాయి. టాక్సిక్ లో యష్ కు గర్ల్ ఫ్రెండ్ గా కియారా అద్వానీ నటిస్తోంది. ఇక సిస్టర్ రోల్ కోసం ముందుగా కరీనా కపూర్ ఖాన్ డేట్స్ అడిగారు. కానీ రెమ్యునరేషన్ విషయంలో కరీనా పట్టుబడటంతో యూనిట్ కాస్త వెనక్కి తగ్గింది. ఆ తర్వాత నయనతారతో చర్చలు జరిపింది.
కానీ ఇప్పుడు కరీనాతో యష్ కు సిస్టర్ రోల్ చేయించాలని ఫిక్స్ అయ్యారట. ఇక మూడో పాత్ర హీరోకు ఫ్రెండ్ రోల్. ఈ పాత్ర కోసం మొదట శృతి హాసన్ ను అడిగారట. కానీ శృతి దగ్గర డేట్స్ లేకపోవడంతో ఇప్పుడు బాలీవుడ్ బ్యూటీ హ్యూమా హురేషి సెట్ లోకి అడుగుపెట్టింది. ఆమెపై కీలకమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. హ్యూమా అంతకుముందు రజనీకాంత్ నటించిన కాలాలో హీరోయిన్ గా కనిపించింది. ఫామ్ లో ఉంటే వేరు, హిట్స్ ఫ్లాప్స్ పట్టించుకోకుండా మూవీస్ చేస్తే వేరు. ఎప్పుడో ఒకసారి విజయాన్ని అందుకుంటారు, కానీ బ్రేక్ తీసుకుంటేనే కష్టం. మళ్ళీ కంబ్యాక్ కోసం చాలా కష్టపడాలి. ప్రస్తుతం అలాగే కష్టపడుతున్నారు మంచు హీరోలు. మంచు విష్ణు, మంచు మనోజ్ ఇద్దరు కూడా మల్టీ స్టారర్ మూవీతో కంబ్యాక్ ఇవ్వాలి అనుకుంటున్నారు. బిగ్ స్క్రీన్ మంచు వారి అబ్బాయి మంచు మనోజ్ కనిపించి చాలా కాలమే అయింది. ఒకప్పుడు రాక్ స్టార్ గా డిఫరెంట్ మూవీస్ చేశాడు మనోజ్, కానీ ఆ తర్వాత మాత్రం ఎందుకో వెనకపడ్డాడు. ఇప్పుడు మాత్రం కెరీర్ ను సీరియస్ గా తీసుకున్నాడు. అందుకోసం మల్టీ స్టారర్ మూవీస్ చేయాలని డిసైడ్ అయ్యాడు. ముందు మిరాయితో, తేజ సజ్జాతో కలిసి మల్టీ స్టారర్ చేస్తున్నాడు. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడి మేకింగ్ లో వెంకటేష్ హీరోగా నటించే చిత్రంలోనూ మంచు మనోజ్ ముఖ్యమైన పాత్ర చేస్తున్నాడు. జూన్ లేదా జూలైలో ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందని సమాచారం. ఇక మంచు విష్ణు కూడా కంబ్యాక్ ప్రయత్నాల్లో ఉన్నాడు. కన్నప్ప లాంటి భారీ బడ్జెట్ తో తిరిగి వస్తున్నాడు. ఈ చిత్రంలో కూడా చాలా మంది పాన్ ఇండియా స్టార్స్ కనిపించబోతున్నారు. బాలీవుడ్ నుంచి మోహన్ లాల్, పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్, అలాగే నయనతార, ఇలా చెప్పుకుంటూ వెళితే కన్నప్పలో కనిపించే స్టార్స్ గురించి ఎపిసోడ్ మొత్తం కూడా సరిపోదు. మొత్తంగా మంచు బ్రదర్స్ పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో టెరిఫిక్ కంబ్యాక్ రెడీ అవుతున్నారు.